రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కస్టడీ ఇవాల్టితో ముగియబోతుంది. 4 రోజులుగా కస్టడీలో ప్రశ్నల వర్షం కురిపించిన రవి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తుంది. ఏది అడిగినా నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనే సమాధానాలే వస్తున్నాయి. ఇవాళ కూడా రవి విచారణలో ఎలాంటి విషయాలు చెప్పకపోతే పోలీసులు అతన్ని మరోసారి కస్టడీకి కోరే అవకాశం ఉంది. రవిపై మరో 4 కేసులు ఉండడంతో ట్రాన్సిట్ వారెంట్ తో అరెస్ట్ చేసే మరోసారి కస్టడీ కోరబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఐబొమ్మ కేసులో పోలీసులకే సినిమా చూపిస్తున్నాడు ఐబొమ్మ రవి. గడిచిన 4 రోజులుగా అనేక కోణాల్లో విచారణ చేస్తున్నా కానీ పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు మాత్రం ఎలాంటి సమాధానం చెప్పట్లేదుగా మనం చెప్పాల్సింది. నేటితో ఇప్పటికే నాపల్లి కోర్టు ఇచ్చిన 5 రోజుల కస్టడీ ముగిసిపోతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు అసలు ఎలాంటి సమాచారాన్ని ఐబొమ్మ రవి వద్ద నుంచి సేకరించారంటే కూడా సిసిఎస్ పోలీసులు అదేవిధంగా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ రోజుతో అతడి 5 రోజుల కస్టడీ ముగిసిపోతున్న నేపథ్యంలో కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అతడి ఆ బ్యాంకు లావాదేవీలకు సంబంధించి మీద ఫోకస్ పెట్టిన తెలుస్తుంది. ఇక అరెస్టు సమయంలో దొరికిన హార్డ్ డిస్క్లకు సంబంధించి కూడా మరొక వ్యక్తులతో టెక్నికల్ సంబంధించిన వ్యక్తులతో కూడా అందులో సమాచారాన్ని కూడా కొంత విశ్లేషించే ప్రయత్నం కూడా చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఏ సమాధానం అడిగినా కానీ తనకు తెలియదు, మర్చిపోయినట్టు సమాధానం చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇక తానొక్కరిని ఐబొమ్మ సైట్లను కూడా నడిపినట్టుగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఐబొమ్మ సంబంధించిన కేసును పక్కన పెట్టి మిగతా కేసులకు సంబంధించి కూడా విచారణ చేసేందుకు ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు సన్నద్ధం అవుతున్నట్టుగా మనం చెప్పాల్సింది. ఇప్పటికే ఇతడి మీద ఐబొమ్మ పైరసీ యాక్ట్ కేసుతో పాటు మరికొన్ని మనీ లాండరింగ్తో పాటు బెట్టింగ్ యాప్తో పాటు ఫారిన్ సంబంధించిన సెక్షన్లు కూడా ఇప్పటికే 10 సెక్షన్లు జోడించిన నేపథ్యంలో ఆ సెక్షన్ల మీద అతన్ని ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసి మరొకసారి అరెస్ట్ చేసి కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే అతడు చాలా లావిష్ లైఫ్ గడిపాడు. ఈ ఫైరసీ ద్వారా వచ్చిన నగదుతో కూడా వివిధ దేశాల్లో చక్కర్లు కొట్టినట్టుగా తెలుస్తుంది. ఇక వీటితో పాటు కరేబియన్ దీవుల్లో ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే క్లౌడ్ ద్వారా కూడా ఇతడు ఈ ఐబొమ్మతో పాటు మిగతా మిర్రర్ సైట్లను కూడా నడుపుతున్నట్టుగా గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ రోజుతో అతడి 5 రోజుల కస్టడీ ముగిసిపోతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో గడిచిన 4 రోజులుగా ఐబొమ్మతో పాటు అతడి ఆర్థిక లావాదేవీలతో పాటు పెద్ద మొత్తంలో బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చిన నగదును వివిధ ఫ్రెండ్స్తో పాటు బంధువుల ఖాతాల్లోకి మళ్లించినట్టుగా తెలుసుకున్న నేపథ్యంలో 30కి పైగా బ్యాంకులకు సంబంధించి నోటీసులు ఇప్పటికే ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు కొంత నోటీసులు సర్వ్ చేసిన నేపథ్యంలో వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా కూడా మరింత కొంత సమాచారాన్ని ఇక నుంచి లాభించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా తెలంగాణ సిఐడి అధికారులు ఫోకస్ పెట్టడం, సైబర్ క్రైమ్ సంబంధించిన అధికారుల వద్ద నుంచి మీరు ఇప్పటి వరకు సేకరించిన సమాచారాన్ని కూడా ఇవ్వాలంటూ కూడా పేర్కొన్న నేపథ్యంలో ఈ రోజు కానీ రేపు కానీ ఇటు సిఐడి అధికారులు కూడా బెట్టింగ్ యాప్, మనీ లాండరింగ్ అంశాలకు సంబంధించి కూడా కొంత దానికి సంబంధించిన విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజుతో ఇటు ఐబొమ్మ రవి సంబంధించిన 5 రోజుల కస్టడీ ముగిసిపోతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు పోలీసులు అతడి వద్ద నుంచి ఎలాంటి సమాచారం రాబట్టారంటే కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంటుంది. ఈ రోజు పూర్తి స్థాయిలో ఆర్థిక లావాదేవీల అంశం సంబంధించి కూడా కొంత అతడి వద్ద నుంచి సమాచారం రాబట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు 5 రోజుల కస్టడీ ముగిసిపోతున్న నేపథ్యంలో మరొక కేసులో అతన్ని అదుపులోకి తీసుకొని మరొక కొన్ని రోజుల పాటు అతన్ని విచారించే అవకాశం ఉన్నట్లుగా మనకి ప్రాథమిక సమాచారం అందుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో 5 రోజుల కస్టడీలో ఐబొమ్మ రవి వద్ద నుంచి ఎలాంటి సమాచారం రాబట్టారని కూడా కొంత మనకైతే తెలుస్తుంది. ఇప్పటి వరకైతే వారిని కొన్ని ప్రాథమిక సమాచారం టెక్నికల్ హ్యాకర్స్ ద్వారా తెలుసుకున్న సమాచారాన్ని మాత్రమే పోలీసులు విశ్లేషిస్తారు. కానీ అతడు ఎలాంటి కీలక సమాచారాన్ని కావచ్చు, సర్వర్లకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించలేనట్టుగా మనం చెప్పుకోవాలి. మాధవి, థ్యాంక్ యూ కిరణ్.